స్కామ్ సోర్సింగ్, ఇది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల మీద పెద్ద చర్చ నడుస్తుంది ఈ మధ్యకాలంలో. దాదాపు 20,000 మంది బోగస్ ఉద్యోగులు ఉన్నారు. ఈ ఏజెన్సీలన్నీ కూడా బోగస్ ఏజెన్సీలే దాదాపుగా ఉన్నాయి. పోయిన గవర్నమెంట్ హయాంలో వాళ్ళకి సంబంధించిన పార్టీ నాయకులకి గిఫ్టుల కింద నువ్వు బాగా పనిచేసినవరా, ఇగో ఫలానా ఏజెన్సీ తీసుకో. మరి ఏం చేయాలి ఏజెన్సీ ద్వారా అంటే 100 మంది పనిచేయాల్సిన దగ్గర 20 మందిని పెట్టి పని చేయించాలా. 20 మంది అవకాశం ఉన్న దగ్గర 40 మంది పనిచేస్తున్నట్టుగా చూపించి ఇంకొక 20 మందికి సంబంధించిన జీతాన్ని దొంగ లెక్కలేసి జేబులలో పెట్టుకోవాలా. ఇది జరుగుతున్నది కూడా. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ విషయం తెలిసిన తర్వాత కూడా 2 ఏళ్ల నుంచి అట్లనే జరుగుతున్నది. ఇప్పుడు బయటకు వస్తున్నాయి వార్తలు. అల్టిమేట్గా ఏం చేయబోతున్నారు, ముందు నుంచి వస్తున్న డిమాండ్ ఏంటి, దయచేసి ఈ అవుట్సోర్సింగ్ అనే దాన్ని ఎత్తేసి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ ఏజెన్సీలన్నీ పక్కకి నెట్టేసి మెడలు పెట్టి అవతలకి నూకి కార్పొరేషన్ ద్వారా జీతాలు ఇస్తే ఆ ఏజెన్సీలకు పోయే డబ్బులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇదే ఎంప్లాయీస్కి ఇస్తే ఇంకొక 3,000 4,000 వాళ్ళకి కొంత జీతం పెరిగితే వాళ్ళు కొంత ఆత్మగౌరవంతో మంచిగా బతుకుతారు అని ముందు నుండి డిమాండ్ చేస్తున్నారు. 2023లో మేనిఫెస్టోలో పెట్టకపోయినా ఈ కాంగ్రెస్ నాయకులు ఆ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. వాళ్ళు ఏం 5 మంది 10 మంది లేరు, దాదాపు 2 లక్షల మంది. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ వచ్చిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత వాళ్ళు అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి దాన్ని కార్పొరేషన్ కిందకి తీసుకొచ్చినారు. అని మనకు మాత్రం సోయి లేదు మన ప్రభుత్వాలకి. ఎందుకంటే ఒక్కడు కూడా మన ప్రజల కోసం పనిచేసే నాయకుడు కాదు కదా. ఎవరికి ఎట్లా ఉంటుంది ఆ సోయి ఎట్లా వస్తుంది, అరే కొంచెం కన్సర్న్ ఉంటే వస్తుంది. రేవంత్ రెడ్డి కన్నా సోయి ఉంటే 2 లక్షల మంది అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు ఒక 5 లక్షల మంది. రేపు పొద్దున 5 లక్షల మంది నాకు అనుకూలంగా ఉంటారు కదా, అరే ఎక్కడో ఒక దగ్గర అరే మనకి ఒక మంచి పని చేసిండనే ఒక పాజిటివ్ ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది కదా. మరి నీకు రాజకీయంగా కూడా ఉపయోగపడుతుంది కదా. మరి ఎందుకు వస్తలేదు అంటే ఆ అవుట్సోర్సింగ్ ఏజెన్సీలన్నీ ఈ పార్టీ అవతల అంతకుముందు ఆ పార్టీలు ఉండే, ఇప్పుడు ఈ పార్టీలో జాయిన్ అయ్యారు కాబట్టి ఈయన కూడా డెసిషన్ తీసుకోలేకపోతున్నాడు. దోచి పెడుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే దుర్మార్గులు. ఇగో ఇది పెద్ద స్కామ్ అట. స్కామ్ సోర్సింగ్, బడాబాబులకు ఆదాయ వనరుగా అవుట్సోర్సింగ్. రాష్ట్రంలో 900 ఏజెన్సీలు ఉన్నాయట. ఎవనిరా ఈ ఏజెన్సీలన్నీ, దుర్మార్గులారా. ప్రజల డబ్బులని, ప్రజల సంపదని రక్తం దాగినట్టు తాగుతున్నారు. అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు 900 ఏజెన్సీలు ఉన్నాయట.